యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు సిలువ సంపూర్ణత, ద కంప్లీట్నెస్ ఆఫ్ ద క్రాస్. సిలువలో దేవుని కార్యము, మానవుల ఎట్లా ఉన్న దేవుని ప్రణాళిక యేసు క్రీస్తు ద్వారా మరి సంపూర్ణమైందని మీరు తెలుసుకోగలుగుతున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి పాపుల నిమిత్తము, పాప పరిహారార్థము తన మరి శరీరాన్ని అర్పించుకోవడానికి ఆయన వచ్చినాడని సత్యం మనం ధ్యానిస్తూనే ఉన్నాం. అయితే ఆయన వచ్చిన ఆ కార్యాన్ని సిలువలో సంపూర్ణం చేసినాడు. ఒక వాక్యం ఉన్నది, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి ముగించినాను అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ మరణానికి ముందు చివరి ప్రార్థన చేస్తాడు. సో లెంతీ ప్రేయర్, చాలా దీర్ఘమైన ప్రార్థన చేస్తాడు. దాంట్లో ఒక మంచి మాట ఉంది, 4వ వచనం ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఆన్ ద క్రాస్. అంటే ఈ సిలువ సంపూర్ణత అనే సందేశంలో మీరు మరి సిలువలో దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చిన ప్రభు గురించి మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కార్యం ఏంటి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్యను చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. వై డిడ్ జీసస్ కమ్ టు ద వరల్డ్? ఆయన మరి తన ప్రాణమును విమోచన క్రయధనముగా మానవుల కొరకు, మానవాళి కొరకు, అపరాధ పరిహారార్థ బలిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అని మీకు తెలిసిన సత్యం. అయితే యేసు ప్రభు 7 మాటల్లో మీరు ఒక మాట, 6వ మాట చూస్తారు. ఏం చూస్తారు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. చూడండి, సమాప్తమాయన్. ఏమి సమాప్తమైనది? అది మనం ప్రసంగాల్లో వింటూ ఉంటాం. వాట్ ఈస్ ఫినిష్డ్? ద వర్క్ ఆఫ్ ద క్రాస్, ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆన్ ద క్రాస్. అంటే దేనికైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆ కార్యము సిలువలో సమాప్తం చేసినాడు అనమాట. మీరు ఒక్కొక్కటి సిలువ గురించి ధ్యానిస్తుంటే ఎన్ని కోణాల్లో మీకు మరి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎంత ఆనందం కలుగుతుంది. మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అనమాట. ఈ మర్మాలు మరి నేనైతే 31 సంవత్సరాల నుండి బోధిస్తున్నాను, ఇంకా నాకు క్రొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే
such truth, so many truths are hidden inside the cross revelation. కాబట్టి ఇది సర్వసత్యం అని మనము గమనిస్తున్నాం. చూడండి, సిలువలో మన కొరకు ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించినాడు. దాని అర్థం ఏంటి? మనం పాపులము, పాపం వల్ల వచ్చు జీతం మరణం, మనం నరక పాత్రలం కావాల్సింది, దేవుని ఉగ్రత మనం భరించాల్సిందే. ఎందుకంటే ఎవ్రీ సిన్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ప్రతి పాపానికి ఒక జీతం అంటూ ఉంది. వాక్యంలో మనం చూస్తాం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును అంటుంది. చూడండి, మరణమే అంతం అన్నమాట మనకు. కానీ మనము తప్పకుండా ఈ మరణ శిక్ష అనుభవించాలి, ఈ నరక పాత్రులుగా ఉండాలి. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద బలియాగమైనాడు. వెల చెల్లించాల్సింది. పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించుట ఆవశ్యకం. మరి రక్తము చిందించినాడు. గొర్రెల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు. తన పవిత్రమైన పరిశుద్ధమైన యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? విమోచిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన వెల చెల్లించడానికి వచ్చినాడు. ఆయన అపరాధ పరిహారార్థ బలిగా వచ్చినాడు. చూడండి, వీ హ్యావ్ గిల్ట్. ఎప్పుడైతే పాపం చేస్తామో మనకు ఒక గిల్టీ కాన్షియన్స్ ఉంటుంది, మనస్సాక్షికి నెమ్మది ఉండదు. పాపం చేసిన ప్రతివాడు బాధపడుతూ ఉంటాడు. ఎక్కడైనా చూసినారా పాపం చేసిన వానికి నెమ్మదిగా సంతోషంగా ఉన్నట్టు మీకు కనబడదు. దేవుల్లో ఉండేవాడు సంతోషంగా ఉంటాడు, కానీ పాపం చేసిన వానికి నెమ్మది ఉండదు కదా. మరి ఆ అపరాధ ఆ బాధలన్నీ కూడా ప్రభు సిలువపై మోసినాడు. హీ హస్ బోర్న్ ద గిల్ట్ ఆఫ్ అవర్ సిన్స్. తర్వాత హీ హస్ ఎండ్యూర్డ్ ద పనిష్మెంట్ ఆఫ్ హెల్. చూడండి, పాపం చేసినప్పుడు నరకం అనుభవించాలి. ఆ నరకయాతన అంతా యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ పటు బాధలు అనుభవించినాడు. అంటే ఆ పాపానికి విమోచన క్రయధనం అంటారు. అంటే ఒక వెల చెల్లించినాడు. మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. మరి పాపము చేసిన వాడు తప్పకుండా దేవుని ఉగ్రతను భరించాలి. మరి దేవుని ఉగ్రతను సిలువ మరణం ద్వారా యేసు ప్రభు భరించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హూ బోర్ ద రాత్ ఆఫ్ సిన్. పాపము వలన వచ్చే ఆ దేవుని ఉగ్రత ఎవరు భరించినాడు? సిలువలో యేసు ప్రభు భరించినాడు. అందుకే మనము సిలువను ధ్యానిస్తాం. మరి చూడండి, దేవుని నీతి మరి సిలువలో జరిగింది. పాపమునకు దేవుని ఉగ్రత భరించాల్సిన మనం మన స్థాయిలో యేసు ప్రభు ఆ యొక్క పాప భారాన్ని మోస్తూ మనల్ని ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్నాడని ఉంది మరొక చోట. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అంటే మనము విలువ పెట్టి కొనబడిన వారం. రక్షణ ఉచితము అని అంటారు కదా, రక్షణకు యేసు ప్రభు ఎలా చెల్లించినాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు పొందుకుంటున్నావు ఉచితంగా యేసు నామము ఒప్పుకోవడం ద్వారా. ఆయన నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి మరణించి 3వ రోజు తిరిగి లేచినాడు, పునరుద్ధానుడైనాడు. ఇంకా భవిష్యత్తు దేవుని బిడ్డలకు ఏంటంటే ఆయన తిరిగి రానై ఉన్నాడు అని ఇవన్నీ సత్యాలు మనము నమ్ముతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు సిలువలో సంపూర్ణత లేక సిలువ సంపూర్ణత, కంప్లీట్నెస్ ఇన్ ద క్రాస్, అది యేసు ప్రభు చేసి ముగించినట్టు మనకు తెలుసు. కానీ దేవుని స్వరూపి యేసు ప్రభు. జీసస్ అన్నప్పుడు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. మరి దేవుని తెలుసుకోవాలి, తండ్రి అయిన దేవునికి తెలుసుకోవాలంటే మార్గం ఏంటి? మార్గమే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఫిలిప్ అడుగుతాడు కదా ఒక ప్రశ్న, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ఫిలిప్ యేసు శిష్యుడు అడుగుతాడు, అసలు ఈ తండ్రి తండ్రి అంటావు కదా, ఈ తండ్రి ఎవరు నాకు బయలుపరచు, మరి నీ వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేయాలి, మేము తండ్రిని ఎలా చేరుకోవాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. దానికి జవాబు యేసు ప్రభు ఇస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. తోమా అడుగుతున్నాడు, ఫిలిప్ కూడా, ఇద్దరు శిష్యులు అడుగుతున్నారు. యేసు ప్రభువును అడుగుతున్నారు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. చూడండి ఎంత స్పష్టంగా తండ్రిని బయలుపరచాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీరు నన్ను అనుకరించండి, మీరు వెళ్ళే మార్గానికి నేనే తీసుకొని వెళ్తాను, నేనే మార్గమై ఉన్నాను,
నేనే సత్యమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందాం. రివీల్ అబౌట్ ద ఫాదర్ ఇన్ హెవెన్ అని వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు. అప్పుడు మీరు నన్ను తెలుసుకుంటే చాలు, మీరు తప్పకుండా నన్ను మీరు ఎరిగి ఉంటే మీరు తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. చూడండి, నన్ను చూస్తే చాలు మీరు తండ్రిని చూసినట్టే, నన్ను ఎరిగితే చాలు మీరు తండ్రిని ఎరిగినట్టే. ఎందుకంటే నేనే తండ్రికి ఉన్న మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. అప్పుడు ఫిలిప్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా తండ్రిని కనపరచు, రివీల్ అస్ ఫాదర్ ఇన్ హెవెన్, మాకు తండ్రిని నీవు బయలుపరచాలి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి 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 అని ప్రార్థించినావు కదా, మరి నువ్వేమో వెళ్ళిపోతున్నావు తండ్రి దగ్గర, మాకు తండ్రికి ఉన్న మార్గం మాకు బయలుపరచు, తండ్రి ఎవరో మేము తెలుసుకోవాలి అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినవు, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? చూడండి ఎంత అద్భుతమైన జవాబు యేసుప్రభు ఇస్తున్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్టే, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్టే, తండ్రికి ఉన్న మార్గము నేనే అని బయలుపరుస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? సిలువలో సంపూర్ణత మీరు చూస్తున్నారు. అంటే దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క స్వభావము, మరి దేవుని యొక్క స్వరూపము, స్వభావము, దేవుని యొక్క సుగుణములు ఇవన్నీ కూడా యేసులో మూర్తిమత్వం అయి ఉన్నది. అంటే ఇట్ ఈస్ జీసస్ కేమ్ యాజ్ ఎ మ్యాన్, 100% గాడ్. హీ కేమ్ యాజ్ ఎన్ 100% మ్యాన్ అండ్ హీ డిడ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఇలాగూ సిలువలో ఆయన మరి తండ్రి యొక్క ప్రశస్తమైన చిత్తము నెరవేర్చడానికి అది అలాగూ సిలువ మరణం పొందాల్సి వచ్చింది. అంటే వాక్యంలో చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. జాన్ 1:18 ఇక్కడ ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవునికి స్తోత్రం. ఎవడు ఇంతవరకు తండ్రిని చూడలేదు. తండ్రి అందు మనకు విశ్వాసం ఉంది, మనము మోకరించగానే తండ్రి అని ఎందుకంటున్నాము, తండ్రి 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 అని పిలుస్తున్నాము అంటే ఈ తండ్రితో ఉన్న బాంధవ్యాన్ని మనకు బయలుపరిచింది యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం. తండ్రికి మరి మనకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువే. అందుకే ఎవడును ఎప్పుడునూ తండ్రిని చూడలేదండి. యోహాను 1:18 తండ్రి రొమ్మననున్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచాను. హల్లెలూయా. అంటే తండ్రి ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత మనకు తండ్రి యొక్క స్వభావము, తండ్రి యొక్క సద్గుణము, తండ్రి యొక్క మూర్తిమత్వము, తండ్రి యొక్క స్వారూప్యం ఇవన్నీ అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. You need not know separately about the Heavenly Father, because in Christ you are seeing an embodiment of the Holy God. పరిశుద్ధుడైన దేవుని ప్రతిరూపమే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, తండ్రిని మాకు బయలుపరచు, నువ్వు ఎక్కడ పోతున్నావు మాకు చెప్పంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. మరి నేను వెళ్ళే మార్గంలో అనుకరించేవాడు ఎక్కడికి చేరుతాడు? తండ్రి యొద్ద చేరుతాడు. తండ్రిని నువ్వు ప్రత్యేకంగా చూడే అవసరం, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము యేసుక్రీస్తు మానవుల రక్షణార్థము కొరకు తన దైవత్వం అనే గొప్ప ఆధిక్యతను త్యాగం చేసి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఈజ్ ఎ గాడ్ బట్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే మానవుల రక్షణార్థము ఆ దైవత్వాన్ని కోల్పోయినాడు. చూడండి, ఒక త్యాగం ఉన్న చోటనే పొందుకోవడం ఉంటుంది. త్యాగంతో ప్రాణం అర్పించినాడు, కానీ సర్వలోకానికి ఆయన రక్షకుడుగా దేవుడు అతన్ని హెచ్చించినాడు. తండ్రి అయిన చిత్తాన్ని నెరవేర్చినాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడు. ఆయన అన్ని నామముల కంటే గొప్ప నామాన్ని ధరింపజేసినాడు. దేవునికి స్తోత్రం. అంటే
నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామం అంటే అది ట్రినిటీ, అది వేరొక సబ్జెక్టు. కానీ మనం యేసు క్రీస్తును ఎంతగా మనం తెలుసుకుంటామో, ద మోర్ వీఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్, ద మోర్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ అండ్ హెవెన్లీ ఫాదర్. పరలోకమున్న తండ్రికి నీకు పటిష్ఠితమైన బంధం కావాలంటే యేసు నీలోకి ప్రవేశించి, అందుకే పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ ఒక మాట అంటాడు, యూ హ్యావ్ టు బి డీప్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. చూడండి, చాలా గొప్పగా వేరుదనిన ఏ చెట్టు కూడా అంత తొందరగా పడిపోదు, గాలికి పడిపోదు. కొన్ని చెట్లు మనం చూసినప్పుడు మొత్తం పెద్ద గాలి వచ్చినప్పుడు అప్రూట్ అయి ఉల్టా పడి ఉంటుంది రోడ్డు మీద. అలా కాదు, నీ విశ్వాస జీవితము క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండాలంటాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించు, ఆయన యందుండి నడుచుకోండి. మీరు ఆయనలో ఉండాలి, ఆయన యందు వేరుపారి స్థిరంగా ఉండాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయనలో నాటబడి మీరు బహుగా ఫలించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంతే మనం నేర్చుకుంటున్నాము. అయితే మనము పరిపూర్ణతలో ఎదగాలి. చాలామంది ఈ నెగటివ్ మాటలు మాట్లాడతారు. మనమందరం మానవులేం కదా, మట్టి పుర్లం కదా, దుమ్ముతో సమానం, ధూళితో సమానం, మనమంతా పాపులం, నీచులం, ఎప్పుడు పాపం. దానికి నేనైతే పొసగాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన దైవత్వం ఒక పరిపూర్ణత ఆయనలో మనం చూస్తున్నాం. ఆయన పరిపూర్ణుడు కదా. ఒక మాట నాకు గుర్తొస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మాథ్యూ 5:48, మత్తయి సువార్త 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును, చదవండి మీరే, మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు కనుక మీరు కూడా పరిపూర్ణులు అవుతారు. యు ఆర్ పర్ఫెక్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. పరిపూర్ణులగుటకు క్రీస్తులో మనం సంపూర్ణంగా ఆయన శిరస్సు మట్టుకు ఎదగాలని అంటాడు. మీరు ఎదగాలి. మేము ఎప్పుడు దుమ్ము ధూళి మేము ఇంతే అని అనుకోకూడదు. మీరు ఆయన స్వరూపంలోకి ఎదగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆయన స్వరూపంలోకి ఎదగాలి. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండాలి. మీరు తండ్రి పరిపూర్ణుడు, పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు, క్రీస్తు పరిపూర్ణుడు. మరి తన పిల్లలమైన మనకు కూడా ఆ పరిపూర్ణత ఇస్తాడనే ఉంది కదా వాగ్దానం. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉంటారు. కనుక యు ఎయిమ్ అట్ దట్ పర్ఫెక్షన్. మేము ఇంతేనండి, మేము ఎంత చేసినా పాపులమే, అలా మాట్లాడొద్దు ఎప్పుడు. ఇంత గొప్ప ప్రభువు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఏ తండ్రి కోరడు తన బిడ్డలు తన రూపంలో ఉండాలి, తన స్వభావం కలిగి ఉండాలని, తన నడిచిన మార్గంలో నడవాలని తండ్రులు కోరరా? మీరేమంటారు? కోరుతారా లేదా? నేనైతే భక్తుణ్ణి, నా పిల్లోడు ఎడిపోతే పోని అని అనుకుంటాడా తండ్రి? ఎప్పుడు అనుకోడు, ఎప్పుడు అనుకోడు. ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా అనుకుంటుంది, మేము నడిచిన మార్గంలో మా పిల్లలు నడవాలి. అది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే అంటారు కదా. దూడ, ఆవు చేను మేస్తే దూడ ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని? కంచె ఎక్కదంట. అంటే జస్ట్ ఫాలోస్ అనమాట. వెన్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. కనుక మరి మన కొరకు ఆయన చెల్లించిన విధానం చూసినప్పుడు, యెషయా 53:5 వచనం చూసినప్పుడు, యేసు ప్రభు ఎంత వెలకట్టి మనల్ని కొనుక్కున్నాడు. ప్రాణము క్రయధనంగా ఇవ్వడం, ప్రాణం అర్పించడం. ఆయన నలగొట్టబడినాడు, గాయపరచబడినాడు, ఆయన సమాధానబద్ధమైన శిక్ష ఆయన భరించినాడు, ఆయన దెబ్బలు పొందినాడు. ఆ దెబ్బల వలన మనకు స్వస్థత, మానసికమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత, ఆత్మరక్షణ ఇవన్నీ కూడా పొందుపరిచినాడు కదా.
మరి ఆయన వలే మనల్ని తీర్చిదిద్దాడా? తప్పకుండా దిద్దుతాడు. యెషయా 53:5 చూడండి, యేసు పడిన బాధలు, హౌ హిస్ మరి సఫరింగ్స్ బికేమ్ కంప్లీట్ ఆన్ ద క్రాస్. సంపూర్ణ సిలువ. ఈరోజు అదే కదా మన అంశము, సంపూర్ణమైన సిలువ సంపూర్ణత అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. యెషయా 53:5 చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవను తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను. చూడండి, దిస్ ఇస్ ద ప్రైజ్ హీ పెయిడ్ ఫర్ అవర్, నీది నాది మానవాళి యొక్క పాపం నిమిత్తము యేసు ప్రభు అలాగూ నలగొట్టబడినాడు. హీ పెయిడ్ ద ప్రైజ్ అండ్ ద ప్రైజ్ ఈజ్ సో కాస్ట్లీ. కాబట్టి దేవుని నీవు తెలుసుకోవాలి సంపూర్ణంగా. ఈ సిలువ సంపూర్ణతలో దేవుని యొక్క పరమ తండ్రి యొక్క స్వభావం కానీ, ఆయన చిత్తము కానీ, ఆయన ప్రణాళిక కానీ నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడు నీవు ఈ సత్యాలు తప్పకుండా గురిబట్టి నేర్చుకోవాలి. కొలస్సీ పత్రిక ఒకసారి తీయండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయన్. అంటే ఆయనలో సర్వ సంపూర్ణత నివసించాలని శిలువ రక్తం చేత మానవాళికి తండ్రి అయిన దేవునికి సంధి కల్పించాలని, అందుకే సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయన్. అంటే తండ్రి మనందరితో మరి సమాధాన పడవాలని. పాపం ఎప్పుడు కూడా సెపరేట్స్ గాడ్ అబౌవ్ అండ్ మ్యాన్ ఆన్ ఎర్త్. చూడండి, మానవుడు తండ్రి అయిన దేవునికి ఎందుకు దూరం అవుతున్నాడంటే సిన్ సెపరేట్స్. పాపము నేను దేవుని యొద్ద నుండి వేరుపరుస్తుంది. నీకు ముఖం చెల్లదు. పాపం చేసినాక తండ్రి అయిన దేవుని దగ్గర నీ ముఖం చెల్లదు. అందుకే నీకు పశ్చాత్తాపమైన హృదయం కావాలి. నీ పాపములు పరిహరింపబడాలి, నీకు పాప క్షమాపణ కలగాలి. అందుకే మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినాడు. తండ్రితో నీకు సంధి కల్పించడానికి, సమాధానం కల్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. దట్ ఇస్ కాల్డ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానము నీవు పొందుకుంటున్నావు. తర్వాత మీరు చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9-10 నేను చదువుతున్నాను. కొలొసియన్స్ 2nd chapter 9 and 10. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. క్రీస్తునందు మనము ఎలా ఉన్నాము? సంపూర్ణులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. పౌలు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనత యందు ఆయన శక్తి ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే యూఆర్ డిరైవింగ్ దట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ అన్నమాట. నేను ఎప్పుడు అనుకున్నాను, రోజు నా అనుభవం అది. నాకు నా మట్టుకు నాకేం పెద్ద శక్తి బలం ఏం లేదు, కానీ ఐ డిరైవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. అవును, ఐఎమ్ ఇంపర్ఫెక్ట్, బట్ ఐ డిరైవ్ పర్ఫెక్షన్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ యూస్లెస్, బట్ ఐ డిరైవ్ ద కెపాసిటీ ఫ్రమ్ గాడ్. అందుకే పౌలు అంటున్నాడు, నేను బలహీననే, కానీ నన్ను బలపరచువాడు ఎలాంటి వాడు? శక్తివంతుడు. నా బలహీనత యందు ఆయన శక్తి ఏమవుతుంది? సంపూర్ణమైపోతుంది. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు ఎప్పుడు అనాలంట, క్రీస్తును బట్టి నేను ఎలాంటి వాడను? బలవంతుడను. లెట్ ద పువర్ సే ఐఎమ్ రిచ్. అంటే పేదవాడు ఏమనాలి? క్రీస్తును బట్టి నేను ధనికుడని అనాలి. పౌలు ఏమంటున్నాడు? ఫిలిపియన్స్ 4:19, మై గాడ్ షల్ సప్లై all my needs according to his riches in glory by Christ Jesus. Everything by Christ Jesus. అంటే నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చు.
అంటే కొదువులన్నీ తీరుస్తాడని అర్థం కదా. అందుకే ఇక్కడ సర్వ సంపూర్ణత. బాగా చదవండి, కొలస్సీ 2:9-10. ఏలైనగా, నాతో కలిసి చదవండి, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆయన అన్నిటి మీద ఆధిపత్యం చేసే దేవుడు కదా. కాబట్టి నీకు అలాంటి శక్తిని, నీకు ఏది కావాలంటే అది అడుగుమంటున్నాడు కదా. యోహాను సువార్త 14:10లో మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. ఇప్పుడు దారిలో వస్తుంటే కారులో కూర్చొని నేను అడిగిన, నాకు ఇష్టమైంది, నాకు పెద్ద స్థలం కావాలి, నేను జనాలందరినీ 4 గంటలకు ఆరాధనలో నడిపియాలి. రారు, పనులు ఎవ్వరు, ఇది కాదు అన్నాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు జీసస్. హల్లెలూయా. ఇది నా సర్వభూమి ఆయన తిన్నప్పుడు నాకు ఇంత భూమి ఇవ్వడా దేవుడు? మీరేమంటారు? గట్టిగా పడిస్తారని చప్పట్లు కొట్టి చెప్పండి. నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు నాకేం కొదువా? పాడతారు కదా, నాకేమి కొదువా నాథుడుండ, ఇక నాకేమి కొదువా నాథుడు. నాకేం కొదువా? నేను చేసేది నా ఇంటి పని కాదు, దేవుని పని చేస్తున్నా. దేవుడు నాకు ఇస్తాడు. నా ఆశ ఏంటంటే ఎవరో తెచ్చి తాళం చేతులు అప్పగిస్తారని ఎదురు చూస్తున్నా నేను. పట్టండి, ఈ బిల్డింగ్ పట్టండి, భూమి పట్టండి, చేయండి దేవుని సేవ. ఇంకా నాకు భూమి నిర్ణయించి కట్టడానికి కాంట్రాక్టర్ని పెట్టి టైం లేదు, నాకు చాలా షార్ట్ టైం ఉంది నా ముందు. కాబట్టి ఐ హావ్ టు అకంప్లిష్ ద టాస్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. ఆయనలో సర్వ సంపూర్ణత ఉంది కాబట్టి అట్టి ధైర్యాన్ని దేవుడు తన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. అంటే యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. టుడే ఈస్ ద గుడ్ న్యూస్ అబౌట్ సిలువ సంపూర్ణత. ఏంటి నీకు మంచి సమాచారం అంటే యు ఆర్ కంప్లీట్ ఇన్ జీసస్. నీకు సర్వ సంపూర్ణత యేసులో ఉన్నది. హీఈస్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్. ఇక్కడ చూడండి, అదే మాట కొలస్సీ 2:10లో ఉంది కదా. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4:19. చాలా సిలువ మర్మాలు పౌలు భక్తుడు ప్రకటించిన తర్వాత మరి సంఘము ఎదగకున్నప్పుడు చాలా బాధపడతాడు. చూడండి, ఒక తల్లి తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టి ఎంతగా పరిచర్య చేసినా ఆ బిడ్డ ఔటితనం పోవడం లేదు, హైట్ రావడం లేదు, పర్సనాలిటీ లేదు, బక్క చిక్కి ఉందంటే ఆ తల్లికి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? దుఃఖం కలుగుతుంది. నేను ఎంత కష్టపడుతున్నా వీని కొరకు, ఎప్పుడు చంకలు ఎత్తుకొని ముద్దలు తినిపిస్తే వాడు ముద్ద మింగుతున్నాడు కానీ బలపడడం లేదు. అలాగే ఉంటుంది సేవకులకు కూడా. వారు అహోరాత్రులు మీ కొరకు ప్రయాసపడతారు. మీరు క్రీస్తు శిరస్సు అంటూ ఎదుగుకుంటే వారికి చాలా గుండెలో ఏం కలుగుతుందో తెలుసా? నొప్పి. అరే, ఎంత వాక్యం బోధించినా ఇంతేనా? ఎంత సర్వసత్యాలు ప్రయాసపడి ప్రభు దగ్గర కనిపెట్టి మేము బయలుపరిచినా తిరిగి మంత్రశక్తులను ఆశ్రయిస్తున్నారు, ఫకీర్ల దగ్గర వెళ్తున్నారు, తంత్రగాళ్ళ దగ్గర మంత్రగాళ్ళ తిరిగితే మా గుండె నొప్పి లేస్తుంది అన్నమాట. పౌలు కూడా నొప్పి లేసిందంట. గలతీ పత్రిక 4:19 చూడండి, 18-19 చదువుతాను. గలతీ 4:18-19. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. 19 చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏం వేదన ఇది? గట్టిగా చెప్పండి. ఎవరికి కలుగుతుంది? పౌలు భక్తుడు కలుగుతుంది. పౌలు భక్తుడు చాలా కష్టపడ్డాడు. నేను చెప్తున్నా కదా, పౌలు భక్తుడు పరిశ్రమించినంత, కష్టపడినంత మరి ఏ భక్తుడు కనబడు. సంఖ్యలలో ఉండి లేఖనాలు రాశాడు, చెరసాల అనుభవించినాడు, వస్త్రహీనత అనుభవించినాడు, ఉపద్రవం అనుభవించినాడు, ఆకలి తప్పులు, సముద్ర ప్రయాణం, ఓడ పగిలిపోవడం, అయ్యో కపట సహోదరుల వల్ల
అన్యాయము, నిద్రలేని రాత్రులు, జాగారాలు, ఇవన్నీ అనుభవించినాడు. పెద్ద జాబితా ఉంది 2 కొరింథీ 11వ అధ్యాయము మీరు చూస్తే ఆఖరి పేరాలు అన్ని పౌలు అనుభవించిన శ్రమలు. మరి ఎవరి కొరకు అనుభవించినాడు ఆయన? సంఘము కొరకు అనుభవించిన. ఇలాంటి భక్తులను చూసినప్పుడు మరి మనము ఈ దినాల్లో ఉండే సేవకులను ఒక్కసారి తారతమ్యం చూస్తే వాళ్ళు ఎక్కడ నింగికి నేలకున్నంత డిఫరెన్స్ చూసి అంటే అంత వ్యత్యాసం కనబడుతుంది. ఈ దినాల్లో అందరూ అన్నాను నేను, అందరు కాదు, దర్శనంతో కూడిన వారు చాలామంది ఉన్నారు. కానీ సాధారణంగా చూస్తే ఏదో పూట గడవడానికి, ఏదో అక్కర్లు తీరడానికి, ఏదో పిల్లలు చదివించుకోవడానికి సేవ చేస్తారు. అలా కాదు. యూ షుడ్ బి బోర్న్ విత్ ఎ విజన్. దేవునికి స్తోత్రం. ఒక దర్శనం కలిగి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదో బైబిల్ పట్టుకొని 4 మాటలు మాట్లాడి డబ్బులు ఇచ్చింది జేబులో పెట్టుకోవడం కాదు సేవ. పౌలుకు దర్శనం ఉన్నది. ఈజ్ ఎ మ్యాన్ విత్ ఎ విజన్, ఈజ్ ఎ విజనరీ. ఏమంటున్నాడంటే ఆయన విజన్ ఏంటంటే మరి నా పిల్లలారా. ఎవరి పిల్లలు? మరి ఇప్పుడు అన్నం పెంచిన తల్లికి కంటే వాక్యం ఇచ్చిన పెంచి పోషించిన తల్లికే కదా ఎక్కువ హక్కు ఉండేది, అవునా కదా? తల్లి పెట్టిన తిండి ఎక్కడ పోతుందో కానీ చిన్నప్పటి నుండి వాక్యం ఇచ్చి నూరిపోసి తినిపించి ఆత్మలో ఎదిగించిన సేవకులకు ఎంత హక్కు వారి మీద ఉంటుంది. అంటున్నాడు నా పిల్లలారా. ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? పౌలు పిల్లలు అన్నమాట. పౌలు వాక్యం ఇచ్చి పెంచినాడు కదా, శ్రమపడ్డాడు కదా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు. ఆయన గురి ఏంటి? క్రీస్తు స్వరూపము తన విశ్వాస బిడ్డలకు ఏర్పడాలి. వారి యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ఏం వేదన? ప్రసవ వేదన అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉంటే మీరు ఎంతమంది చేతులు ఎత్తారు? పురుషులు ఎత్తారు నాకు తెలుసు, కానీ స్త్రీలు మీరు ప్రసవ వేదన అనుభవించి కన్నారా పిల్లలు? ఒకసారి చేతులు ఎత్తండి. నేను కూడా ఇద్దరిని మరి నార్మల్ డెలివరీ కలిగింది. మరి నాకు తెలుసు ప్రసవ వేదన ఎట్టుంటుంది. సిజేరియన్ అంటే కూడా తెలుసు. 2 అనుభవాలు నాకు దేవుడు ఇచ్చినాడు. ప్రసవ వేదన పడే స్త్రీ యొక్క నొప్పులు ఎప్పుడైపోతుంది తెలుసా? బిడ్డ పుట్టినాక బిడ్డను చూడగానే ఈ నొప్పులన్నీ అవుతుంది, మర్చిపోతుంది, అవునా కదా? అలాగే దానికి ఈ వేదనకు పౌలు భక్తుడు ప్రసవ వేదన అంటున్నాడు. అంటే హీఈస్ హోపింగ్ ఒక రోజు వస్తుంది, మరి ప్రసవ వేదన మానుతుంది. నేను ఎవరి కొరకైతే ప్రయాసపడుతున్నానో వారందరూ క్రీస్తు స్వరూపంలోకి ఎదగడం నేను చూస్తాను అని ఒక నిరీక్షణ అనమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక మరి క్రీస్తు యొక్క స్వరూపం అంటే ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ క్రైస్ట్ మీలో రావాలి అని నేను ప్రసవ వేదన పడుతున్నాడు అంటున్నాడు. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ప్రసంగాలు మీరు వింటూ ఉంటారు, అనేకమైన వ్యక్తులను మీరు చూస్తారు, కానీ మీ గురి గమ్యం ఎప్పుడు కూడా చెదిరిపోదు. ఇప్పుడు అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు కోకొలులుగా పుట్టుకొస్తారు. మీరు దారి తప్పదు, సూటిన మార్గంలో నడవాలి. పరిశుద్ధ గ్రంథములు లేనిదేది నమ్మని అవసరం లేదు. యూ హ్యావ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. బెరయ సంఘస్థులంట పౌలు శీలలు చెప్పినవి అలాగున్నవో లేవో అని వారు ఏం చేసినారంట? బాగా పరిశోధించినారంట. దేవుని స్తోత్రం. అలాగూ పరిశోధించి తెలుసుకోవాలి. ఎవరో వచ్చినారు, వేషంలో వచ్చినారు, లేక ప్రజలను మభ్యపెట్టడానికి వచ్చినారు, వెంటనే వారి బుట్టలో పడకూడదు. అందుకే మరి యోహాను, ప్రియ శిష్యుడైన యోహాను ఏం రాస్తున్నాడో చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము, 1 John 5th chapter, 20th verse, 20-21 నేను చదువుతున్నాను. 1 యోహాను 5వ అధ్యాయం 20-21. మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని మనము ఎరుగుదు. యేసుక్రీస్తు దైవ కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మనము సత్యవంతుడైన వానిని తెలుసుకోవాలని దేవుని కుమారుడు లోకమునకు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని మనకు తెలుసు కదా. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు.
ఎవరినో నమ్ముకొని నీవు పతనం కాకుండా నిత్య జీవమును నిజదేవుడైన యేసు ప్రభువుని అనుకరించాలి. దేవునికి స్తోత్రం. హీఈస్ ద వే టు ఎటర్నిటీ. నిత్య జీవం ఆయన విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క జీవితంలోనే మనం అంతమైపోతే మనకెందుకు ఇంత ప్రయాసం? 40 రోజులు ఉపవాసం ఉండి ఎందుకు ఇంత ప్రయాసం అంటే దాని అర్థము అవర్ లైఫ్ ఈజ్ నాట్ స్టాపింగ్ వెన్ వీ గివ్ అప్ అవర్ లైఫ్. మన ప్రాణము ఆగిపోయినప్పుడు మన ఆత్మకు అంతం కాదు. అది సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్, ఎన్నడూ నశింపనిది ఆత్మ. అందుకే మన్నైనది ఎక్కడ పోతుంది? మట్టికే పోతుంది. నిన్న కూడా మా విశ్వాసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు. మంచి విశ్వాసి, అందరితో ఎంత ప్రేమగా వెళ్ళేది, దైవ కార్యాల్లో పాలు పొందేది. ఎంత మంచి వ్యక్తి అయినా ఒక్కరోజు కూడా పెట్టాం కదా, ఎక్కడికి పంపిస్తాం మనం? మన్నైనది ఎక్కడ పోవాలా? ఏదో ఇక్కడే ఉన్నట్టున్నారే మీరందరూ. మీరు ఇక్కడనే ఉంటారా? మేమందరం పోవాలనా? మీరు కూడా పోతారు. మన్నైనది ఎక్కడ పోతుంది? మట్టికే పోతుంది. ఆత్మ ఎక్కడ పోతుంది? దేవుని దగ్గర పోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఈజ్ అవర్ గోల్. అందుకంటున్నాడు, చిన్న పిల్లలారా, యోహాను దృష్టికి మనమందరం ఎలా కనబడుతున్నాం? చిన్న పిల్లలు, ఇంకా మెచ్యూర్ కాలే, పరిపక్వత రాలేదు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఎవరినో ఐకాన్ పెట్టి ఆరాధించే అవసరం లేదు. నీకు నిజమైన దేవుడు ఉన్నాడు, నిత్య జీవునైన దేవుణ్ణి అనుసరించాలి. వ్యక్తిని విగ్రహంగా చేసుకొని పూజించదు. నాకు భయం అవుతుంది, ఎవరైనా నా కాళ్ళ మీద పడి మొక్కితే అమ్మో నా ఆయుస్సు తరిగిపోతుంది, వీళ్ళేంటి నన్ను పూజిస్తున్నారు? ఎవరిని పూజించాలి? వారు దేవుని పూజించాలి. నా పని ఏంటి? అందరిని ఎట్ సైడ్ చూడమనాలా? దేవుని తాడు చూడమనాలి. అది నా పని. నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంతే. సరైన దారి చూపెట్టడానికే ఉన్నాను, అంత మట్టుకే. నేనేం దేవుణ్ణి కాదు కదా. నిజమైన దేవుడు, నిత్య జీవమైన యేసును అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? చాలా గొప్ప దేవుడు. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. అంటే క్రీస్తులోనే మన గుర్తింపు. యు ఆర్ కంప్లీట్. ఐఎమ్ కంప్లీట్ ఓన్లీ ఇన్ జీసస్. నేను బ్యాంక్లో పనిచేసినప్పుడు కొంతమంది తెలుసు, 25 మంది 30 మంది ఉండే మా బ్రాంచ్లో. అందరికీ మంచి చాలా ప్రేమ అభిమానము అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే నేను దేవుని చిత్తం నెరవేర్చి బయటకు వచ్చినానో, భూగోళంలో చాలా మటుకు నన్ను గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ పేరు, ఈ ఘనత ఎవరిచ్చింది? ఎవరి చిత్తం నెరవేర్చినాను? దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు ఇంతనా అంతనా పట్టజాలనంతగా దేవుడు నీకు పేరు, కీర్తి, ఘనత అన్నీ అనుగ్రహిస్తాడు. వీఆర్ కంప్లీట్ ఓన్లీ ఇన్ హిమ్. నీవు ఈ సర్వసంపూర్ణత యేసులోనే నీకు లభిస్తుంది. అందుకే సిలువ సంపూర్ణత అనే సందేశానికి నేను పెట్టినాను. సిలువలో యేసు ప్రభు చూపిన బలియాగం నిమిత్తం మనకు సంపూర్ణత దేవునిలో లభిస్తుంది. అవర్ కంప్లీట్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. ప్రభువులోనే మనం ఇలాంటి మరి ఆధిక్యతను పొందుతున్నాం. అందుకే ప్రభువుని గురించి ఎక్కువగా పఠించాలి. ఎక్కువగా యూ హెవ్ టు ఇంబైబ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. యూ షుడ్ బి ఎ రెప్లికా ఆఫ్ జీసస్. మనం సంపూర్ణం ఇంకా కావాలి. ఇంకా అందుకే అంటాడు హెబ్రీ 6 మొదటి వచనంలో పౌలు, మనం సంపూర్ణమగుటకు సాగిపోదాం, ఎక్కడ ఆగొద్దు. నేను ఇంతేలే, ఎప్పుడు ఇంతే, పడుతున్నాను లేస్తున్నాను, పడితే ఏంటి? లేవు. 7 సార్లు పడితే 8 సార్లు లేవు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. డోంట్ గివ్ అప్ యువర్ హోప్ ఆన్ ఎనీ పర్సన్. నేనైతే అది నేర్చుకున్నాను. కొన్నిసార్లు తోవ తప్పుతుంటే నేను కోపగిస్తాను. ఇది కాదు, మారి చక్కని అడుగుమంటాను. తర్వాత నేను కూర్చొని దేవుని దగ్గర వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు మాట్లాడతాడు. డోంట్ గివ్ అప్ యువర్ హోప్ ఆన్ హిమ్. 7 మార్లు పడిన దేవుడు తిరిగి లేపుతాడు. అవును, లేసే తలంపు నీకు ఉండాలి కదా. నువ్వు వీధిలో నడుస్తున్నావు, పడ్డావు, కాలు జారి, పొద్దు నుండి సాయంకాలం దాకా అక్కడే ఉంటావా? అసలు ఎంత తొందరగా లేస్తావో అన్ని ఇమాజినబుల్. ఎవరైనా చూసిండ్రా?
అబ్బా పడిపోయినా కదా, తొందరలో లేచి దుమ్ము దులుపుకొని ప్రయాణం కొనసాగిస్తావు కదా. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడలేదని. లోకమంతా చూసి ఉండొచ్చు, కానీ నీ ఆశలాగు ఎవరు చూడొద్దు, నేను పడడం, నేను అక్కడే ఉండను. పొద్దున పడితే రాత్రి దాకా ఉంటారా? ఉండరు. యు కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ మూవింగ్. నీ బలహీనతల తట్టు నువ్వు చూడకుండా ఆయన బలం వైపు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొదవ తట్టు చూడకుండా ఆయన ఐశ్వర్యం తట్టు నువ్వు చూడాలి. నీ శక్తిహీనత తట్టు చూడకుండా ఆయన శక్తి తట్టు నువ్వు చూడాలి. నీవు అసాధ్యమైన వాటిని చూడకుండా సర్వము సాధ్యం చేసే ప్రభువు మీదనే నీ కన్నులు ఉండాలి. హల్లెలూయా. దెన్ యువర్ లైఫ్ విల్ బి స్ప్లెండిడ్. విశ్వాసం, నీతిమంతుడు అంటే ఎప్పుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడంట. అంతా అయిపోయిందిలే, ఇంతేలే అన్నాడు. ఇంకా ఉంది అంటాడు విశ్వాసి. దేవుని స్తోత్రం, ఇంకా ఉంది. నేను కూర్చొని ఆలోచిస్తే అయ్యో ఇంకా అయిపోయిందా నా జీవితం? ఏం అయిపోలే, ఇది బిగినింగ్ అంటాను. దేవుని స్తోత్రం, ఇది ఆరంభమే. ఇంకా దేవుడు శక్తి ఇస్తాడు, ఇంకా ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా ఆలోచనలు ఇస్తాడు. కొన ఊపిరి వరకు నేను దేవుని పని చేస్తానని సాతానుతో సవాల్ చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు, మనం అనుకరించే ప్రభువు పరిపూర్ణుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. ఎప్పుడు మీరు నెమరు వేస్తూ ఉండాలి ఈ మాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు సరిపోయిన వాడు అని గట్టిగా చెప్పండి. ఇంకెవరు కావాలి నీకు? మనం పాడబడతాం కదా, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా భజించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఆ పాట పాడుకోండి, దాంట్లో చాలా మంచి వచనాలు ఉన్నాయి. నీతో ఎవరి సమం, ఎవరు సమం? హూ ఈజ్ ఈక్వల్ అంటు యూ దట్ ఐ కెన్ రీప్లేస్ దట్ పర్సన్ ఇన్ యువర్ ప్లేస్? నో వన్ ఈస్ ఎ మ్యాచ్ టు యూ లార్డ్. అందుకే ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ ఏంటంటే నీ హృదయం పూర్వకంగా దేవుని ప్రేమించాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించుకుంటే ఇక్కడ అస్సలు ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ ఉదయం ప్రభాతం 4 గంటలకే వచ్చినారంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో తెలుసా మీకు? ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నారు. ప్రాణం పెట్టిన యేసు ప్రభువును హత్తుకున్నారు, అందుకే రాగలిగినారు. చాలామంది నాతో అంటారు పెద్దలు, మేము మాత్రం ఉదయకాల ప్రార్థన పెట్టలేమమ్మా, వచ్చి చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు అని నేను పలికినాను. దేవుని స్తోత్రం. ఎందుకు పెట్టలేరు? దేవుడు నన్ను వాడుకుంటే మిమ్మల్ని వాడుకోడా? తప్పకుండా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొరియా దేశంలో గొప్ప ఉద్యమం రావడానికి కారణం ఉదయకాల ప్రార్థన. ఈ మధ్యలో గొప్ప భక్తుడు కొరియా దేశం వెళ్ళి చాలా ప్రభావితుడైపోయినాడు. ఏంటి ఉదయం 4 గంటల ముందే వచ్చి కూర్చుంటారు అందరూ. గొప్ప ఉద్యమం కదా. ప్రపంచ యావత్తులో చాలా గొప్ప సంఘము, సంఖ్యలో గొప్ప సంఘం ఏదంటే కొరియాలోనే ఉంది. వాట్ ఈస్ దర్ సీక్రెట్? వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారు ఈ పరిపూర్ణుడైన యేసునంటే వారు నిద్ర త్యాగం చేసి ఉదయకాలమే వచ్చేస్తారట. 4 గంటలకు ఆలయం అంతా నిండి పొంగి పొలుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ జీసస్. యేసుకు మరి యేసు స్థానాన్ని వహించడానికి మరొకరు ఈ లోకంలో లేరు. మరి ఆల్ హిస్ గుడ్నెస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వన్ హూ బిలీవ్స్ హిమ్. యు ఆర్ ఎ రెప్లికా ఆఫ్ క్రైస్ట్. బిలీవ్ దట్ యు ఆర్ ఎ రెప్లికా ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు అదే కోరుతున్నాడు ఈరోజు. హీ పెయిడ్ ఎ హెవీ ప్రైజ్. ప్రాణం పెట్టి ప్రేమించినాడు. మనకొరు ప్రాణం పెట్టిన వారి కంటే ఇంకా గొప్పవారు ఎవరు ఉంటారు? ఎవరు పెట్టరు ప్రాణం? కన్న తల్లిదండ్రులు కూడా ప్రాణం పెట్టరు. ఎంత ప్రేమించినా ప్రియుడు కానీ ప్రియుడు ప్రాణం పెట్టరు. ప్రాణం తీస్తారు కావాలంటే. ప్రేమోన్మాదులని ప్రేమ పేరున ప్రాణం తీసేవాడు మీకు కనబడతారు, కానీ ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరున్నారు? యేసు తప్ప. ఇట్టి సంపూర్ణుడు,
ఇట్టి పరిపూర్ణుడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు సిలువలో ఈ ప్రధాన యాజకుడు. నిష్కల్మషుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పావనుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం గుండా హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే నీవు గ్రహించాల్సిన సత్యము ఏంటి అన్నప్పుడు, పాప క్షమాపణ నిమిత్తం అసంపూర్ణుడవు నీవు, పాపివి నీవు. రోత జీవితం మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి వచ్చినాడు. అందుకే అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినాడు. చీకటి నుండి గొప్ప వెలుగులోకి నడిచినావు. నిన్ను ప్రేమించినాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అందుకే నిన్ను రాజుగా ఎంచుకున్నాడు, ఏర్పరచబడిన వ్యక్తిగా ఎంచుకున్నాడు, యాజకునిగా చేస్తున్నాడు, యాజకత్వంలోకి నిన్ను పిలిచినాడు. విలువైన దేవుని సొత్తుగా నిన్ను తీర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెల చెల్లించినాడు, అది మర్చిపోవద్దు. ఈ పెయిడ్ ఎ ప్రైస్ ఫర్ యూ. వాట్ ఈస్ ద ప్రైస్ ట్యాగ్ ఆఫ్ ఎ బిలీవర్? మీరు షాపింగ్ పోతారు కదా, మాల్స్ పోతారు, డిపార్ట్మెంట్ స్టోర్ పోతారు, ఏది కొనాలన్నా ఏమి ఇవ్వాలి? దాని మీద ఉంటుంది కాస్ట్ ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అంతా. అది చెల్లించకుంటే ఆ సరుకు నీకు దొరకదు. మనలందరినీ దేవుని కొరకు ఆయన సంపాదించినాడు, విలువ పెట్టి కొన్నాడు. అందుకని విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహంతో మీరు పాపము చేయకూడదు అంటాడు. యు ఆర్ పెయిడ్ ఎ ప్రైజ్. ఆ ప్రైజ్ ఎంత? యేసు యొక్క ఒట్టి రక్తం అనొద్దు, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీవు పొందాల్సిన దైవ ఉగ్రత ఆయన పొందినాడు. నీవు పొందాల్సిన తీర్పు యేసు ప్రభు శిలువలో క్రయధనంగా తన ప్రాణం అర్పించి వేల చెల్లించినాడు అనే సంగతి మర్చిపోకూడదు. కనుక హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. ఆయన ప్రేమ ఎట్టిది! ఆయన ప్రేమను మనం కొలవలేం. వీ కెనాట్ మెజర్ గాడ్స్ లవ్. ఒక్కసారి ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 1 యోహాను 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడు, అట్టివారిగా మనల్ని కూడా సంపూర్ణంగా చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంపూర్ణత సిలువలో ఉన్నది, యేసు ప్రభు చేసిన బలియాగంలోనే కనబడుతుంది. అందరు లేచి నిలవండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. సిలువలో చిందిన రక్తమునా పాప క్షమాపణ కలిగించి, సిలువలో చిందిన రక్తమునా పాప క్షమాపణ కలిగించి, జయమని పాడుడి సర్వజనమా, జయమని పాడుడి సర్వజనమా, ముక్తి దాత యేసునకు జై. యేసు రక్తమున నీతి గల్గే, అగ్ని శిక్ష తొలగేను. యేసు రక్తముచి నీతి గల్గే, అగ్ని శిక్ష తొలగేను. జయమని పాడుడి సర్వజనమా, జయమని పాడుడి సర్వజనమా, ముక్తి దాత యేసునకు జై. రక్తాన ఆశ్చర్య క్రియ చేసే, పాపపు బంధము త్రుంచెను. రక్తాన ఆశ్చర్య క్రియ చేసే, పాపపు బంధము త్రుంచెను. జయమని పాడుడి సర్వజనమా, జయమని పాడుడి సర్వజనమా,
ముక్తిదాత యేసునకు రక్త విలువచే ముక్తి గలిగే ప్రభుని దాసుడనైతిని రక్త విలువచే ముక్తి గలిగే ప్రభుని దాసుడనైతిని జయమని పాడుడి సర్వ జనమా జయమని పాడుడి సర్వ జనమా యేసునకు హల్లెలూయా. చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువ సంపూర్ణత, కంప్లీట్నెస్ ఇన్ ద క్రాస్, కంప్లీట్నెస్ in the love that you have shown to the mankind, completeness in the blood that is shed for the mankind, completeness in the salvation that you have poured out for the mankind. అవును ప్రభా, ఎన్నో కోణాల నుండి మేము ఈరోజు వాక్యం ధ్యానించగలం. ఈ ప్రభాత వేళలో నీ బిడ్డలు ఎంత ఆసక్తితో దేవుని వాక్యం వినడానికి, సిలువ వర్తమానం వినడానికి వచ్చిన ఈ బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని 1000 రెట్లు ఆశీర్వదించి వారి తరతరములు దీవింపబడాలి. క్రీస్తులో ఉన్న సంపూర్ణతను వారు పొందుకోవాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పర
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవా వీడంగ ప్రభు యేసు